దేవాలయ వ్యవస్థకి ముందే మనం చెప్పుకున్నట్టు రెండు రెండు రకాల ఏర్పాట్లు చేశారు. ఒకటి ఏంటంటే పౌరోహిత్యం కావచ్చు, మిగతా రకాల వృత్తి పనులు చేయాల్సిన వాళ్ళు కావచ్చు, వంశపారంపర్యంగా కొంతమందికి అప్పచెప్పారు. ఇప్పుడు ఆర్థికంగా ఎటువంటి నష్టం జరుగుతుందో చూద్దాం. మిగతాది రెండోది ఏంటి, అత్యంత ముఖ్యమైనది పౌరోహిత్యం. దేవాలయానికి అత్యంత ముఖ్యమైనది పౌరోహిత్యం. ఇక పౌరోహిత్యం పరిస్థితి మీకు ఇంతకుముందు చెప్పాను, మన వంశపారంపర్య పౌరోహిత్యం గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెప్పాను. అసలు ఇప్పుడు పురోహితుల సంగతి ఎలాగుందో, వాళ్ళ జీవితం ఎలాగుందో ఒకసారి చూద్దామండి మనం. పురోహితుల్లోని మనకి దేవాలయాలు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఉంటాయండి. ఏ గ్రేడ్ దేవాలయం అంటే సంవత్సరానికి 25 లక్షల పైన, బి గ్రేడ్ దేవాలయం అంటే 2 లక్షల నుంచి 25 లక్షలు, సి గ్రేడ్ దేవాలయం అంటే సంవత్సర ఆదాయం 2 లక్షల కంటే తక్కువ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మనకు తెలంగాణలో కావచ్చు, కనీసం ఏ గ్రేడ్ దేవాలయాల్లో పనిచేసే అర్చకుల వరకు కొంతవరకు పర్లేదు, వాళ్ళకి జీతాలు పర్లేదు, బాగానే వస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద దేవాలయాలు, తిరుపతి కావచ్చు, లేదా భద్రాచలం, శ్రీశైలం